నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామినే నమః. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అజ్ఞానమనే కటిక చీకటిలో అహంకారమనే మొసళ్లతో పోరాడే మనకు కర్మ దాటని ఎవరితరం, నొసట రాసిన బ్రహ్మరాత తప్పించడం ఎవరికీ శక్యము కాదు అనే మెట్ట వేదాంతం బాగా వంటబట్టించుకొని మహనీయులు ఎంతటి దయామయిలో మనకు అనుభవం కాకుండా చేస్తుంది. పూర్వపుణ్యము వలన సద్గురు కృపకు పాత్రులైన వారు ఎంతటి చెడ్డ కర్మనైనా, ఎట్టి బ్రహ్మరాతనైనా సునాయాసంగా తప్పించుకొని గమ్యం చేరగలరని శ్రీ స్వామివారు, భగవాన్ వెంకయ్య స్వామివారు, శ్రీ షిరిడీ సాయి వంటి మహనీయుల చరిత్రల్లో మనకి తెలుస్తుంది. ఆ చరిత్రల నుంచే కాకుండా మన సమకాలికులైన సోదర భక్తుల అనుభవాలు కూడా తెలుపుతూ ఉంటాయి. సద్గురు కృప అనున్నది మనం ప్రార్థించిన సమయంలోనే కాదు, మనం యామరపాటుగా ఉన్నప్పుడు కూడా వెన్నంటి మనల్ని రక్షిస్తూ ఉందని మన సమకాలీన భక్తుల అనుభవాలు తెలుపుతూ ఉన్నాయి. అలాంటి అనుభవాలు ఇప్పుడు స్మరించుకుందాం. పెమ్మసాని శ్రీహరి నాయుడు గారు, వీరి కుటుంబం అంతా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి భక్తులు. వీరు భగవాన్ వెంకయ్య స్వామి వారిని వారు కోరిన మజిలీకి వారి బండిలో ఎప్పుడూ తీసుకెళ్తూ ఉండేవారు. వీరికి ఒకసారి ఒక ఆపద వచ్చింది. అది ఏంటంటే వీరి భార్య పేరు బుజ్జమ్మ గారు, వీరి అత్తగారి పేరు రమణమ్మ గారు, సాయపనేని రమణమ్మ గారు. స్వామివారు ఒకసారి వారు ఊరిలో దక్షిణపు వీధి పక్కన వచ్చి ఉన్నారని వీరికి తెలిసింది. తలుపూరులో వెళ్ళేటప్పటికీ స్వామి అగ్నిగుండం వేసుకొని అందులో పచ్చి కంప వేస్తూ ఉన్నారు. అప్పుడు వీరి భార్య వారి దగ్గరికి, స్వామివారి దగ్గరికి వెళ్ళింది కదా, దగ్గరే ఆమె చూస్తూ నిలబడింది. మరో పక్క రామానాయుడు నిలబడి కల్ప వేస్తూ మండిస్తూ ఉన్నారు. అట్లా చాలా సమయము వెలిగించిన తర్వాత ఇంకా చాలదా స్వామి అని సేవకులు అన్నారు. అప్పుడు స్వామివారు ఇలా అన్నారు, అబ్బో ఈరోజు శవాలు కాలకుండా కదా మనం తగులబెట్టేది, ఇంకా కంప తెండయ్యా అని చాలాసేపు మండించిన తర్వాత ఈ బుజ్జమ్మ వైపు ఆప్యాయంగా చూసి, అమ్మ కొమ్మ విరగబడి గండం తేలి వస్తుంది, నీవు ఇంటికి పోమ్మా అని అన్నారు స్వామి. బుజ్జమ్మ ఇల్లు చేరేటప్పటికీ ఆమె భర్త శ్రీహరి నాయుడు గారికి ఎద్దు పొడిచి బొడ్డు దగ్గర, తొడ దగ్గర పెద్ద గాయాలే అయ్యాయి. ఆ గాయాలకు వైద్యం చేస్తూ డాక్టర్ ఇలా అన్నారు, నిన్ను ఏ దేవుడో కాపాడాడు, లేకుంటే ప్రాణమే పోవలసింది అని అన్నారు. అప్పుడు బుజ్జమ్మకు స్వామివారి మాటలు స్ఫురణకు వచ్చాయి. తమ కుటుంబ శ్రేయస్సు కోసమే స్వామి అంతగా గుండం వేశారని, ఎక్కువ కలప వేసి అగ్నిగుండం వేశారని ఆమె గుర్తించారు. స్వామివారి మీద భక్తి శ్రద్ధలు, దానికి ఫలితంగా స్వామివారి మీద భక్తి శ్రద్ధలు ఇంకా పెరిగాయి ఆమెకు. ఇంకొక లీల, రెడ్డిబత్తిన తూర్పు కంపంపాడు, ఈమె పేరు రెడ్డిబత్తిన అచ్చమ్మ. ఈమె స్వామివారితో ఈమెకు సాన్నిధ్యం ఉంది, సోదర బంధం ఉంది. ఈమె ఒకసారి వీరికి ఇలా జరిగింది. వీరి తమ్ముడు 6 సంవత్సరముల వయసు ఉన్న పిల్లవాడు, అతని పేరు వెంకటేశ్వరులు. ఈ పిల్లవాడు ఆకతాయితనంతో పిల్లలతో కలిసి ఆడుకుంటున్న సమయంలో గోళీ ఒకటి, 10 పైసల బిళ్ళ ఒకటి మింగేశాడు. అవి గొంతులో ఇరుక్కుపోయాయి. ఏమీ తినలేక చాలా బాధపడుతున్నాడు. నెల్లూరులో చాలా హాస్పిటల్స్కు వీరు చూపించారు. ఎవ్వరు చూసినా ఆపరేషన్ చేయాలన్నారు. డాక్టర్లు చెప్పే మాటలు విని ఆ పిల్లవాడి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. కూలి పని చేసుకుని జీవితాన్ని సాగిస్తున్న కుటుంబం అది. మరి ఏం చేయాలో వాళ్ళకి తెలియలేదు. వెంటనే అచ్చమ్మ శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి మాత్రమే బాగు చేయగలరు అని పిల్లవాడిని తీసుకొని ఆమె బయలుదేరింది. స్వామివారి దర్గా మెట్టల దగ్గర ఉన్నారని ఆమె తెలుసుకుంది. వాళ్ళ తమ్ముడిని తీసుకొని అక్కడికి స్వామివారి దగ్గరకు వెళ్ళింది. అప్పుడు పిల్లవాడిని స్వామివారి దగ్గరికి వెళ్ళి పిల్లవాడిని తీసుకొని, స్వామి మీరే కాపాడాలని స్వామివారిని ప్రార్థించింది ఆమె. స్వామివారు ఆ పిల్లవాడిని చూసి ఏమీ కాదులే అమ్మా అన్నారు. అని ఇలా చేశారు. తన దగ్గర ఉన్న ఒక సేవకుడిని పిలిచి డబ్బులిచ్చి 1 డజన్ అరటి పండ్లు తెప్పించారు.
స్వయంగా ఆ పిల్లవాడికి స్వామివారే మూడు అరటి పండ్లు తినిపించారు. తర్వాత ఇలా అన్నారు, మీరు ఇక్కడే ఉంటే 2 రోజుల్లో అవి పడిపోతాయి అని చెప్పారు. ఆ అబ్బాయిని దగ్గరకు తీసుకొని తన చేతితో గొంతు దగ్గర నిమిరారు. ఆ అబ్బాయిని దగ్గర తీసుకొని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు తమ చేతితో గొంతు దగ్గర నిమిరారు. ఇంక పడిపోతాయి, భయపడవద్దు అని వారికి చెప్పారు. మర్నాడు ఉదయం అతను మల విసర్జనలో అవి 2 పడిపోయాయి. అందరూ సంతోషించారు. స్వామివారి అస్తమహిమను వారు కొనియాడారు. 3 రోజులు అక్కడే ఉండి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి ఆశీర్వాదం తీసుకుని ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయారు. తర్వాత పిల్లవాడు ఏ ఇబ్బంది లేకుండా మామూలుగా అయిపోయాడు. ఆ గ్రామంలో అందరూ స్వామివారు అవతార పురుషులని కీర్తించారు. ఇది స్వామివారి మహిమ కదా. ఓం నారాయణ ఆది నారాయణ, ఓం నారాయణ ఆది నారాయణ.